హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము మ్యాంగో కేక్ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. అయితే మనం మైదా పిండి వాడకుండా సూజీ రవ్వతో ప్రిపేర్ చేసుకుందాము. ఇక్కడ నేను 2 మ్యాంగోస్ తీసుకున్నాను. ఈ మ్యాంగోస్ని మనం నీట్గా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న తర్వాత మ్యాంగోని చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా 2 మ్యాంగోస్ కూడా మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు ట్రూటీ ఫ్రూటీ తీసుకుందాము. ఇలా ట్రూటీ ఫ్రూటీ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ దాకా మైదా పిండి వేసేసుకొని ఈ మైదా పిండి అంతా కూడా ట్రూటీ ఫ్రూటీకి పట్టేటట్టు మంచిగా ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకున్న ఈ మామిడి పండు ముక్కలని మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఇది పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని 1 కప్పు దాకా సూజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా పెరుగు వేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టేసుకున్న మామిడి పండు పేస్ట్ వేసుకుందాము. వేసేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా స్పాచులా తోటి మంచిగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోకి మూత పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకొని 15 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఒక 15 నిమిషాల తర్వాత చూద్దాము. ఇక్కడ చూసారు కదా, సూజీ రవ్వ ఈ మామిడి పండు జ్యూసు అంతా కూడా మంచిగా పీల్చేసుకుందనమాట. ఇప్పుడు మనము దీన్ని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. ఇదంతా ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి. షుగర్ వేసేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఆయిల్ వేసుకుందాము. ఒక 1/4 కప్పు దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ముందు స్పాచులా తోటి ఈ ఆయిల్ అంతా కూడా ఈ పిండికి పట్టేటట్టు మంచిగా ఇలా కలిపేసుకోండి. షుగరు, ఆయిల్, పిండి అంతా కూడా ముందైతే ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని అంతా కూడా మనం ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఈ మ్యాంగో మొత్తము ఇలా బౌల్లోకి వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వీటిని మంచిగా కలుపుకోవాలి. ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా మ్యాంగో ఎసెన్స్ వేస్తున్నాను. మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ లేనట్టయితేనంటే మీరు వెనీలా ఎసెన్స్ కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు ఒక చిన్న కప్పు దాకా వేస్తున్నాను. మనం బ్యాటర్ అడ్జస్ట్ చేసుకోవడానికి వేస్తున్నాము, కన్సిస్టెన్సీ కోసం అన్నమాట. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోండి, లేదంటే ఒకే డైరెక్షన్లో కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ట్రూటీ ఫ్రూటీ వేసుకోవాలి. ట్రూటీ ఫ్రూటీలో కొంచెం మైదా వేసి కలుపుకోవడం వల్ల కేక్ బేక్ చేసినప్పుడు ట్రూటీ ఫ్రూటీ అనేది అడుగులోకి పోకుండా మధ్యలో ఉండటానికి మైదా కలుపుకుంటాము. ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనము కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూపిస్తున్న విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ. తర్వాత కేక్ టిన్లోకి మనం బటర్ పేపర్ వేసుకొని పెట్టేసుకోవాలి. ఈ బటర్ పేపర్కు నేను కొంచెం బటర్ కూడా అప్లై చేశాను అన్నమాట. తర్వాత ఈ బ్యాటర్ అంతా కూడా ఈ టిన్నులోకి వేసేసుకోవాలి. ఇలా టిన్నులోకి వేసేసుకున్న తర్వాత ఒక 2 టైమ్స్ ఇలా ట్యాప్ చేసేసుకోవాలి. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపై నుంచి మనం లైట్గా కొన్ని డ్రై ఫ్రూట్స్ అనేసి వేసుకుందాము. నేనైతే ఇక్కడ కాజు అలాగే బాదాము ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి వేస్తున్నాను అనమాట. చూడడానికి లుక్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనం 180 డిగ్రీస్ మీద 30 నుంచి 40 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే సరిపోతుందండి. టూత్ పిక్ పెట్టి చూడండి, మీకు ఇలా పిండి అనేది ఏమీ అంటుకోకుండా వచ్చిందంటేనంటే మనకు కేక్ అనేది రెడీ అయినట్టే. లేదంటే మళ్ళీ ఒక 5 మినిట్స్ బేక్ చేసుకుంటే సరిపోతుంది. మనకైతే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇట్లా కొంచెం అడ్జస్ట్ లూజ్ చేసేసుకోవాలి. లూజ్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్ అనేది దీనిపై నుంచి ఇలా పెట్టుకోవాలన్నమాట. ప్లేట్ పెట్టేసుకొని మనం ఇలా తిప్పేసుకోవాలి.
ఇలా తిప్పేసుకున్న తర్వాత ఈజీగా వచ్చేస్తుంది. మనము ఇక్కడ బటర్ పేపర్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఈ బటర్ పేపర్ని మనము రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా బటర్ పేపర్ని రిమూవ్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనము కేకుని మళ్ళీ తిప్పి పెట్టేసుకోవాలి. చూసారు కదా, చాలా చాలా ఎమ్మీగా ఉందండి. కేక్ అయితేనంటే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితేనంటే. చూసారు కదా, ఈ విధంగా చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు మనం కట్ చేసేసుకుందాము. చాలా సింపుల్ చేసుకోవడము. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టండి. మరి మీకు ఈ మ్యాంగో కేక్ రెసిపీ నచ్చినట్టయితేనంటే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.